ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సుకు సాగరనగరం రెండోసారి వేదిక కానుంది. ఆర్థిక రాజధానిలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు 50 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా స్థిరమైన వృద్ధికి భాగస్వామ్యం అన్న నినాదంతో ఈసారి సదస్సు జరగనుంది. గతేడాది విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైన ఉత్సాహంతో మరోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. విశాఖ సాగర తీరంలోని ఏపీఐఏసీ మైదానంలో ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. విశాలమైన ప్రధాన ప్రాంగణంతో పాటు బృంద చర్చలు జరిగేందుకు వీలుగా ఉపవేదికలు, ముఖాముఖీలు నిర్వహించేందుకు అంతరంగిక మందిరాలను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26 సాయంత్రమే విశాఖ చేరుకుని వివిధ అంశాలపై జరిగే ఒప్పందాల వంటివి నేరుగా సమీక్షిస్తారు. ఈ సదస్సు కోసం వస్తోన్న అతిథులకు నగరంలోని ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. 300 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను లైజిన్ అధికారులుగా నియమించారు. గత సిఐఐ సదస్సు సందర్భంగా 4.62 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వాటిలో ఎన్ని కార్యరూపం దాల్చాయనేది ప్రభుత్వం ఈ సదస్సులో నివేదిక ద్వారా వెల్లడించనుంది. వచ్చిన అతిథులకు నగరం, పరిసర పర్యాటక ప్రాంతాలను కూడా తిప్పి తీసుకువచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. సదస్సు నిర్వహణ కోసం పోలీసు శాఖ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేసింది. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.